నమస్తే. ఇది నేను తెలుగులో ఒక టాపిక్ మీద రికార్డ్ చేస్తున్నానండి. టాపిక్ పేరు కూడా నాకు ఏం పెట్టాలో తెలియదు. నాకు రోజుకో ఈమెయిల్ పైన వస్తాయండి, 2 ఈమెయిల్స్ వస్తాయి. సార్ నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు ఎవడో $6,000 ఇండియాలో. ఆడు ఫ్రాడ్ చేస్తాడు, ఎంతమంది చీట్ చేస్తున్నాడు, నా డబ్బులు వెనక్కి తెప్పించడానికి ఏదైనా మార్గం ఉందా, లేదంటే మీరు అక్కడ ఏదైనా కంప్లైంట్ చేయగలరు, ఇలాంటివి వస్తాయండి. నేనేం డిటెక్టివ్ని కాదు కదా, అంటే మరీ డీప్ని వెళ్ళిపోవడానికి. సో నేను 12 ఏళ్ళు ఆగానండి అమెరికా రావడానికి. వేరియస్ వీసాలు F1 కానీ H1 కానీ ఇచ్చి, సొంత రిలేటివ్స్ అయినా ఫ్రెండ్స్ అయినా ఎవడైనా 3 లక్షలు ఇస్తావు 4 లక్షలు ఇస్తావు అని అడిగితే నాకు కొన్ని మోరల్స్, ఎథిక్స్, వాల్యూస్ ఉన్నాయండి. అందుకని నువ్వు అన్నాను అనమాట. పోతే పోయింది. డబ్బులు లేక అయితే డబ్బులు లేకపోయినా ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి అనేది నా తపన, నా పాయింట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ అండి. ఎందుకు ఇవ్వాలి, డబ్బులు ఇచ్చి వేసి అంటే డబ్బులు ఇచ్చి జాబ్ ఏంటి అనేది నా చిన్నప్పటి నుంచి ఉన్న ఇదనమాట. ఇవ్వడమే తప్పండి ఒకటి. సెకండ్, అందరూ మోసకళ్ళేసారు. ఆడెవడో రాస్తాడండి ఫేస్బుక్ మీద ఏంటంటే అసలు మనకి ఎంప్లాయర్ని తిట్టద్దు. నేను ఎంప్లాయర్ని తిట్టట్లేదండి, ఎంప్లాయర్స్ని ఎవరిని. రూల్ ఏముందో మీరు చదువుకోండి సార్, చదువుకున్నారు కదా, అందరు గ్రాడ్యుయేట్స్ మాస్టర్సే కదా, రూల్ చదవండి. మీ ఎంప్లాయర్ ఏం చెప్తున్నాడో చూడండి, ఆ డిఫరెన్సే నేను రాస్తున్నాను అంతే. దానికి కుమార్ ఎంప్లాయర్ని తిడతాడు, కుమార్ ఏంటి తిడతాడు, ఈ సోదంతా ఎందుకు సార్? మీరు కూడా చదవండి, బుక్ కొనుక్కుని రూల్ చదవండి. మీకు తెలుసు కదా, మీరు చదివితే కొంచెం మీకు అర్థం అవుతుంది. అసలు H1B అంటే ఏంటి, దానికి డబ్బులు ఎవడు ఇవ్వాలి, ఎంప్లాయీ ఇవ్వాలా ఎంప్లాయరే పెట్టుకోవాలని. ఎంప్లాయర్ పెట్టుకోవాలండి రూల్ ప్రకారం. ఒక వీసాక మీరు ఇవ్వాలన్నమాట. వీసా అంటే మీరు ఇండియాలో ఉన్నారు, చెన్నై కాన్సులేట్ వీసాకి వెళ్తున్నప్పుడు ఆ ఫీజు మీరు కడతారనమాట. మిగతాదంతా ఎంప్లాయరే. ఇక్కడైనా అంతేనండి. ప్లస్ గ్రీన్ కార్డు కూడా లేబరు I-140, 485 ఫీజు కూడా ఎంప్లాయర్ కట్టాలండి, ఎంప్లాయీ ఇవ్వకూడదు. అది రూల్ అనమాట. ఇది కాకుండా గ్రీన్ కార్డు చేసినందుకు మళ్ళీ $25,000 దాకా అలా అయ్యేస్తారండి. మరి ఇంక దీన్ని ఏమంటారు సార్? పైగా మనం ఏదైనా చెప్తే మతాలు, దేవుడు, అవన్నీ సెకండరీ అండి. నిజాయితీ ఎక్కడుంది, మానవత్వం ఎక్కడుంది? అసలు అమెరికాలో రూల్స్ బ్రేక్ చేయడం ఏంటి? ఏదైనా అంటే కుమార్ ఇది అంటారంటే అసలు మీరు చదవండి. మీరు ఎవడనో తిట్టడం ఎందుకు? మీరు యుఎస్ఏసి వెబ్సైట్కి వెళ్ళండి, మీరు చదవండి. ఎవడైనా డబ్బులు అడిగాడు అనుకోండి, జోడిచ్చు కొట్టండి. ఇండియాలో అయితే పోలీస్ స్టేషన్ లాక్కెళ్ళి అక్కడ మీద కేసు వేయండి, ఈ డబ్బులు అడిగాడని. ఇంతకన్నా ఏం చెప్పాలి సార్? ఎందుకంటే మీరు డబ్బులు ఇచ్చి మీరు నష్టపోతే ఎలాగండి? తప్పు కదా అది. అదొకటి. 2, నేను కూడా అందరిలాగానండి, నేనేం పెద్ద బుడింగ్నేం కాదు, నేను అందరిలాంటి గొట్టంగా ఆనెస్ట్లీ అండి. నేను నిజాలు మాట్లాడుతున్నానండి. నాకు అబద్ధాలు రాయడం, అబద్ధాలు చెప్పడం. ఒకడు రాశాడు ఎప్పుడు ఇండియా గురించి ఏంటి, సినిమాలు, సెక్స్ గురించి రాయండి. నేనేం నాకు డబ్బులు ఇచ్చి కథ రాయమంటలే కదా రామ్ గోపాల్ వర్మ వీళ్ళందరూ. సో నిజాలు మాట్లాడదామండి. నేను మీలాంటండి సార్. సో ఇక్కడికి వచ్చాక స్టడీ చేశాక అర్థమైంది ఏంటంటే 80%, అంటే 65,000 మంది వస్తే 80% జంక్ సార్, ఇంక్లూడింగ్ మీ అనమాట. నేనేం గుడింగి గ్రేట్ అని చెప్పట్లేదు. నెత్తి మీద $1 ఎడితే ఇండియాలో ఈ నెవ్వడో కొండండి. అందుకని ఇక్కడ చచ్చిపోతారు. వుడెన్ హౌస్లు ఇవి కొనుక్కుని ఇక్కడే ఉంటారు అనమాట. ఎందుకు వెళ్ళరంటే ఇంతకుముందు వీడియోలో చెప్పానండి, వెనక్కి చూసుకుంటే ఏం ఉండదు. మా ఇంటికి వచ్చి పాలు అమ్మేవాడు గేదెలు, కార్లు కొనుక్కుని హాయిగా ఉన్నాడు. వచ్చేయండి అబ్బాయి గారు, ఎందుకు అక్కడ ఎడతారు అమెరికాలో అని లాస్ట్ ఇయర్ విజిట్కి వెళ్ళినాడు. అప్పుడు కానీ అర్థం కాదండి, ఇదేంటి ఎక్కడో గుండెల్లో చేపెట్టి తట్టినంత అలా లేపాడా అని. ఏం కోల్పోయామని అప్పుడు తెలుస్తుందండి. అక్కడ ఉన్నంతసేపు ఇక్కడ రావాలని ఎడుతాడండి ఎవడైనా సరే. నేనే ఏడిచినట్టే కదా, ఇక్కడ ఉన్నంతసేపు అక్కడికి వెళ్దామని ఎడుతామండి. వెళ్ళారు. అమెరికాని మాయా జూదంలో ఇరుక్కుపోయి అమెరికాని తిట్టట్లేదండి. దే ఆర్ వెల్ డెవలప్డ్. వాళ్ళ కంట్రీ వాళ్ళు డెవలప్ అయ్యారు, మనం అడుక్కుందుకు వచ్చాం. మనం వెళ్ళలేక ఉండిపోతాం అనమాట. ఎందుకంటే మనకు సత్తా లేదు సార్. ఉంటే మన దేశంలో టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇలాంటి కంపెనీలనే పెట్టేవాళ్ళం, అలాంటి కంపెనీలో జాబ్లనే చేసేవాళ్ళం.
ఓకే, మనకు ఆ సత్తా లేదండి. అందుకని ఇక్కడికి వచ్చాం. అదే పాయింట్ అగ్రీ అవ్వాలండి, ఫ్యాక్ట్ అది. ఇప్పుడు మనం ఎదవని తెలిస్తేనే కదా మనం మంచిగా మారుతాం. అసలు నేను ఎదవని కాదని వాదిస్తే ఇంకేం మారుతాడండి కదా. అయిపోయింది, ఎంత అయిపోయింది కదా. ఇక్కడికి వచ్చాడు, గ్రీన్ కార్డు అది ఏదో మొత్తానికి రూపాయి కూడా కొనరు సార్. అసలు నాకు అంటే నేను మళ్ళీ కొంతమంది కామెంట్స్ ఏంటంటే భారతదేశానికి నెక్స్ట్ వ్యతిరేకం. ఏమో నేను రాసే కథ స్టోరీ నా టైం అంతా దొబ్బెట్టుకుని ఎవరికైనా డబ్బులు ఇవ్వకుండా, కన్సల్టెన్సీస్కి వెళ్ళకుండా, మోసపోకుండా ఓన్గా వీసాలు తెచ్చుకుంటారు అని రాస్తే, అప్పటికి మా వైఫ్ అడిగిందండి, ఎందుకు రయ్యా నీ చాదస్తుందని. ఒకడు వీసా వచ్చిందంట, వచ్చి ఇక్కడికి వచ్చి దెబ్బలాడుతున్నాడు ఫేస్బుక్లోను అందులో ఇందులో. నువ్వు ఎవరు బాబు అని అడిగితే మీ వీడియోలు చూసాక ఇన్స్పైర్ అయ్యానండి, నేను స్టూడెంట్ వీసా అది వచ్చింది, నేను మిడిల్ మ్యాన్ అప్రోచ్ అవ్వలేదు. సో అప్రోచ్ నాకు థ్యాంక్స్ ఏం అవసరం లేదండి, మీరు ఇంకోళ్ళకి హెల్ప్ చేయండి సార్ చాలు. అయిపోయింది, వచ్చాడు కదా, వచ్చినాడు చదువుకుని వాళ్ళాడు చూసుకుని చూడాలి కదా. అదే రూల్స్ చదవాలండి. పాయింట్ ఆఫ్ చెప్పేది ఏంటంటే రూల్స్ తెలుసుకోవాలి. అదే నేను రాసేది. నేనేం బుక్ ఏమైనా కొత్తగా రాయట్లేదండి, నా నువ్వులను నేను రాస్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే చదవద్దండి. నేను డబ్బులు పే చేసి చదవమనట్లేదు కదా, డబ్బులు చేసి వీడియోలు చూడమనట్లేదు కదా. సో మోసాలు చేయకండి, అది నేను చెప్పేది కదా. ఆడంతా డబ్బులు తీసుకుని ఇక్కడ రాలేదని ఏడుస్తారు కదా. ఇక్కడికి వచ్చేకి ఏం ఉండదు సార్. అమెరికా వర్క్ కల్చర్ గ్రేట్, అమెరికన్స్ చాలా వరకు గ్రేట్ అండి, ఆనెస్ట్గా ఉంటారు. ప్లస్ రీసెంట్లీ వచ్చిన క్వశ్చన్స్ ఏంటంటే, అక్కడెక్కడో కాప్ ఇన్సిడెంట్ ఏదో జరిగిందంట, అమెరికా సేఫ్ అని. అమెరికాలో 8 మిలియన్ పీపుల్ ఉంటున్నారండి H1 మీద. 3 మిలియన్లు గ్రీన్ కార్డు కానీ యూఎస్ సిటిజన్స్ అయిపోయిన వాళ్ళు ఉంటున్నారండి. ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళు 5 మిలియన్లో సగం పైగా మన వాళ్ళేనండి. ఓకే, ఇంతకన్నా ఏం కావాలి? రేసిజం ఉందా అని అడుగుతున్నాడు. మన క్యాస్టిజం ఉంది సార్ వాళ్ళకి. తెలంగాణ వాడు ఆంధ్ర వాడు కొట్టు చచ్చిపోతారు సార్. తెలంగాణ వాడిని ఆంధ్ర వాడు, తెలంగాణ వాదో తీవ్రవాదం అంటాడు వాడు, వీడినేమో నువ్వు ఆంధ్ర వాడు దొంగడు అంటాడు. ఫేస్బుక్ల మీద, బయట రోడ్ల మీద గవర్నమెంట్ ఆఫీసర్లో సిగ్గు లేకుండా కొట్టేసుకుంటారు. మనం తమిళనాడు వెళ్తే మద్రాస్ తమిళం మాట్లాడకపోతే క్యాబ్ డ్రైవరు అయితే ఎక్కడైతే అక్కడ చీట్ చేయకుండా ఉండడండి. అలా అంటే నువ్వు హైదరాబాద్ వస్తే చీట్ చేస్తారు మీ వాళ్ళు. ఇలా ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రం కొట్టేసుకుని చీట్ చేసుకుని అస్సాం, నార్త్ ఈస్ట్ స్టేట్స్ వాళ్ళు వస్తే వాళ్ళు ఢిల్లీలో కొట్టేసి చంపారండి. సో అంతెందుకు మన ఊర్లో చిన్నప్పుడు చూసే ఉండండి, అయినట్లు నేపాల్ వాడు వచ్చాడు, గుర్కాడ్ అనేవారు. సో ఇంకో దేశం నుంచి మన ఊర్లో సెక్యూరిటీ జాబ్ చేయడానికి, మనం రాత్రులు పడుకుంటే కాపలా చేయడానికి వచ్చేవాడిని మనమే అంత ఇదిగా చూసినప్పుడు, మన అమెరికా వచ్చాక కూలి పని చేయడానికో లేకపోతే ఏదో ఒకటి అండి, ఇంగ్లీష్ పదాన్ని వర్కర్ అంటే కూలోడే కదా. సో మరి వీళ్ళు మనల్ని ఎంత చిలకనగా చూడాలండి. నిజం చెప్తున్నానండి, మనల్ని ఎవ్వడో లైక్ చేయడు సార్. మన కర్మకాలి, మన ఇక్కడ కులం కంపు, అవినీతో లేకపోతే దూరంగా ఉన్నగా ఉంటాయి. నీ 3 ఆస్పెక్ట్స్ మీద ఇక్కడికి వచ్చేసి స్టక్ అయిపోయి ఉండిపోవడమే కానీ మనల్ని ఎవడో అగ్గిచ్చి లేకపోతే కిస్ ఇచ్చి నువ్వే కావాలి, నువ్వు లేకపోతే నేను ఉండలేను అన్నాడు ఎవ్వడో ఉండడండి. నువ్వు ఎప్పుడు పోతారా భయ్యా, మీ H1B వాళ్ళు వచ్చి మా జాబులు తీసుకుపోతున్నారు అని కూడా నాకు ఈమెయిల్స్ వస్తాయండి. అప్పటికి 2 ఫేస్బుక్ మీద రాశారు గెట్ అవుట్ అని. ఇంకెంతకన్నా సిగ్గి లేకుండా మనం ఎందుకుంటుంటే ఉంటామండి. మనం జర్నీ ఆఫ్ లైఫ్ ఒకటి. సెకండ్, వెళ్ళి ఎడబతుకుతారు సార్. మా రవి ఫ్రెండ్ చెప్పినట్టు బస్ స్టాండ్ బజ్జీలు అమ్మడానికి కూడా పనిచేయమండి ఇక్కడ అమెరికా వచ్చాక. ఎందుకంటే 80% స్టఫ్ లేదని చెప్పాను కదా. సో దీనికి రీజన్ సూట్ కాదు, మీరు అనాలిసిస్ చేసుకోండి. నేను చెప్పానంటే మళ్ళీ మోర్ ఇండియా నెక్స్ట్ అని నాకు కూడా ఏడుస్తారు జనాలంతా, అది అవసరం లేదు. ఇంకొకటి, భారతదేశం ఎవడైనా వదిలి వెళ్ళాలంటే వాడికి 3 కారణాలు ఉంటాయండి. అంటే ప్రప్రథమంగా ఒకటి కులం కంపు, అవినీతి రొంపు, దూరకుండా నునుపు అనే 3 మీద కన్ఫర్మ్ అయిపోతూ వస్తాడు. బట్ ఈ ప్రయాణంలో నేను ఇక్కడ అనుభవించి చూసింది ఏంటంటే చాలా ఐరనీ అండ్ ట్రాజిక్ పార్ట్ ఆఫ్ లైఫ్ ఈస్, ఇక్కడ కులం కంపు వేశారండి, అవినీతి రొంపు దింపేశారు. దానికి వ్యాపారం అని పేరు. మన స్కామ్, ఎంప్లాయీ ఇద్దరు స్కామ్లో ఇన్వాల్వ్ అయిపోతారండి. అదే తెలియదు, ఎంత గుడ్డిగా ఉన్నాం కాబట్టి మనం. నేను ఒప్పుకోండి, నిజాలు మాట్లాడేవాడు చెప్తాడు.
మూడో దూరపు కొండ నునుపు అనుకున్నాం కదా, ఈ దూరపు కొండను కూడా మనం స్పాయిల్ చేసేస్తున్నాం అండి, కులం మతం ప్రాంతం పేరు చెప్పేసి. మోసాలు చేయకండి సార్, అది చెప్పేది. మోసపోకండి, డబ్బులు ఎవరికి ఇవ్వకండి. డబ్బులు అడిగితే ఫస్ట్ రూల్స్ చదవండి. మీకు అంత అమెరికా వెళ్ళాలని తేట ఉండిపోయి డబ్బులు ఇస్తే అమెరికా వస్తారనుకోవడం చాలా తప్పు అండి. నేను కూడా ఎంతమంది అడిగితే వాళ్ళందరికీ నో చెప్పాను. అప్పుడు నేను రూల్ తెలియపోయినా, నీకు ఎథిక్స్ ఉన్నా కూడా నో చెప్పాను అనమాట. అమెరికా తీసుకెళ్తానంటే డబ్బులు ఏంట్రా అనే బ్యాచ్ కూడా ఉన్నారండి. నాకైతే లెంకా కొట్టాలనిపించేది ఎవడని డబ్బులు అడిగితే. అయిపోయింది. అప్పటికి రూపాయి ఇవ్వకండి. రూపాయి అడిగితే అసలు ముందు రూల్స్ చూడండి. ఆడి కంపెనీ అడ్రస్, ఈమెయిల్ అవి తీసుకెళ్ళి యూఎస్ఏసి డైరెక్ట్గా ఈమెయిల్ వేసండి, డబ్బులు అడుగుతున్నాడని ప్రూఫ్తో సహా వేసండి. అమెరికన్ మీడియాకి పంపండి. అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ చెప్పండి, అక్కడ గవర్నమెంట్ని ఎడ్యుకేట్ చేయండి, ఇది స్కాము, ఇలా డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. ధన్యవాదాలండి వీడియో చూసినందుకు.